హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో సెకండ్ ఫేజ్ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఇలా చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో ముందుగా ఉండే అందరికీ కామన్ డౌట్ ఏంటంటే సెకండ్ ఫేజ్ అసలు ఉంటుందా ఉండదా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో అందులో చూసుకుంటే మనకి కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ రిపోర్ట్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ ఆర్ నాట్ ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్, ద ప్రొఫెషనల్ అలాట్మెంట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వ్యాకన్సీ ఫర్ ద సబ్సిక్వెంట్ ఫేజ్ and the provisional allotment of the first phase of APMC 25 admissions which will automatically stands cancelled and the candidate has no claim on the seat allotted. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో ఫిజికల్గా కానీ లేదంటే ఆన్లైన్లో కానీ అది నెక్స్ట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో అంటే సెకండ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో దానికి వ్యాకెన్సీ కింద అయితే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అన్నారు. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా మెన్షన్ చేశారు చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏపీ ఎంసెట్ 2024 మనకి ఫస్ట్ ఫేజ్ అన్నారు కానీ ఫైనల్ ఫేజ్ అని చెప్పి చెప్పలేదు. సో ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ అయితే ఉంటుంది. సో అందులో మీరు అయితే డౌట్ పడక్కర్లేదు. అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు ఉంటుంది? సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకి 17వ తారీఖున మొదలై 22వ తారీఖు వరకు ఉంటుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి 22వ తారీఖున మొత్తం అందరూ కూడా రిపోర్ట్ చేస్తారు. సో రిపోర్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇప్పుడు రిపోర్ట్ చేసిన తర్వాత ఎన్ని వ్యాకెన్సీ అయితే ఉన్నాయో అంటే ఎన్ని సీట్లు ఎంతమంది రిపోర్ట్ చేశారో ఇంకా ఎన్ని సీట్లు మిగిలిపోయినాయి అవన్నీ కూడా సెకండ్ ఫేజ్కి ఎన్ని పంపాలి అలా మొత్తం కూడా చెక్ చేసుకొని అప్పుడు సంబంధించి ఇక్కడ మళ్ళీ అప్డేట్ చేస్తారు ఎన్ని సీట్స్ మిగిలిపోయినాయి అని చెప్పేసి. అప్పుడు మనకి సెకండ్ ఫేజ్ అయితే కండక్ట్ చేయడమే జరుగుతుంది. సో డేట్ అయితే మనకి మ్యాక్సిమం అంతా కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ ఇచ్చి లేదంటే సెకండ్ వీక్లో కానీ ఇచ్చి మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా త్వరగా సెకండ్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు. సో సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా ఫస్ట్ వీళ్ళు ఎవరికి సీట్ రాలో తెచ్చుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అడగండి, డెఫినెట్గా రిప్లై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.